మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. 16 गोत जवान, 12 गोत पमार, 27 पाड़ा भुक्या, 52 पाड़ा वटावन, बियाना भाई ने सेना आमेरी जकोड़, सने सेवालाल महाराज मेरा मैं आदि तरपति राम राम के रोजो. आज अपन जाते ఈ రోజు బంజారా జాతి సంస్కృతి బంజారా భాష गोर बोली ने आज राज्यांग में घालो आज गोरेर बोली रक्षितनो आज गोर पंडगलो गोरेर पंडुगा तीज पंडुगा रक्षितनो दाड़ी दाड़ी आज गामुवा देखा तो आज कतराई को పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుతాయి. आज ప్రభుత్వం బతుకమ్మ సంబరాలను అధికారికంగా నిర్వహించాయి. आज తెలంగాణ సదా రోజు రోజుకు గిరిజన భాష గిరిజన సంస్కృతి గిరిజన సాంప్రదాయం రోజు రోజుకు క్షీణించిపోతున్నాయి. ఈ అన్ని రక్షించబడాలంటే గోర్ బోలిని భారత రాజ్య 5 షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిందిగా లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నది. కాబట్టి ఇది మా పండుగ, ఇది మా సాంప్రదాయం, ఇది మా సంప్రదాయం, మా సంస్కృతి, మా భాష, మా వేష, రేపు మా పెళ్లిలు మా పండుగలు అన్ని రక్షించాలి. కాబట్టి మీరు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నిర్వాహకులకు పేరు పేరున జై సేవల తెలియజేస్తూ ముగిస్తున్నా. జై సేవల. ఆయోజకు గౌరవ పెద్దలు వేదిక మీద చదువుకు స్థానిక శాసనసభ్యులు నారాయణ రెడ్డి సారు, మాజీ శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు, మాజీ జడ్పీటీసీ అన్న ఏవిఎన్ రెడ్డి గారు, అన్న మా జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా వేరే వేరే తాండెత్తి ఆతాని ఏ ప్రోగ్రామ్ అని తిలకించండి. ఏ ప్రోగ్రామ్ మొట్టమొదటిసారిగా కలవకృతి ప్రాంతమే కలవకృతి నడిబొడ్డు अपने प्रोग्राम कर रहे था. आज गोर भाई से यूनिटी ऐक्यता చాలా పద్ధతిగా సిస్టమేటిక్ గా క్రమశిక్షణగా रहणो. ये कोणी इब्बंदी पाड़ा तो एक जैसे बात करते वो बातें ना दसे अपन मनसे मन घाला जो ये प्रोग्राम सक्सेस करता नहीं रैली చాలా డీసెంట్ గా जावा పద్ధతిగా जावा. एक बात में कूण मुड़ांग जाओ उसको वो कू कचको मानता नहीं మొత్తం ర్యాలీ పడతానే పర్ఫెక్ట్ గా కాయ కచ్చుకో మునాంగే రాకు వాట్ మానా పనన్ ఏక తోసజు ఏక మत करो దయచేసి ప్రోగ్రామ్ కొత్త ప్రోగ్రామ్ ये प्रोग्राम सक्सेस करना पण शेर बाध्यता है. आज ना आवाज को आज में वेरे रकंगा अकेला चपड़े अदन कुर्सी मालूम चाहिए काय करेनी अंदर मध्य काय मालूम चाहिए कतन केला तो जरगाली यारियो भाइयो बहनेवो मार सजको भाइयो सजको सेगासनो చాలా ఆలోచన करताने ये प्रोग्राम 100% सक्सेस करने को करिया का कोनी कोई करता करिया का कोनी हाँ ఖచ్చితంగా करनो से भाई बंदा ताने से जरा ओके पकड़ो. ये वेदिक पर सजको పెద్దలను మాత్రం బలాయ సాజన लारेट से आज भी चंता घंटे पेद मनसुल भी जेट अच्छा वो वेदिका पर बलाय कोनी कर मत खेलोता से वेदिका पर सजो प्रोग्राम अपन जेर गाली से मनसुआना गाला जो ये प्रोग्राम सक्सेस करनो कन మనస్ఫూర్తిగా కోరుతూ ఈ వేదిక మీద ఉన్న ఈ తీజ్ ఉత్సవాలను ఎంకరేజ్ చేసి వచ్చి హాజరై మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి సేవలాలు యొక్క ఆశీస్సులు మెరవమయ ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలి వారికి వారి కుటుంబ సభ్యులకని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. భోరావతి శ్రావణ మాసం పలకల పండుగ గిరిజన తీగలలో అధిక శాతం ఉన్న లంబాడీలకు ప్రత్యేక సంస్కృతి వేషధారణ ఉంది. భారతదేశంలోని బంజారులు ఆర్థిక పరిస్థితుల వల్ల రాష్ట్రాల వారీగా ప్రత్యేక గుర్తింపులు పొందారు. బంజారులు దసరా, దీపావళి, ఉగాది, హోలీ పండుగలతో పాటు తమ జాతి విశిష్టతకు ప్రత్యేకమైన తీజ్ పండుగను వైభవంగా జరుపుకుంటారు. తీజ్ ఒక్క పచ్చని గరకవలే ఉండే గోధుమ నారు. ఈ పండుగను పెళ్లి కావాల్సిన యువతులు పూజారులో ఉంటూ 9 రోజుల పాటు నియమానిష్టాలతో రోజుకొకే పూట శాకాహారం తీసుకుంటారు. ప్రతిరోజు ఆట పాటలతో 9వ రోజు తీజ్ చెరువులో నిమజ్జనం చేసే వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గుట్టాలలో గోధుమ నారు ఎంత పచ్చగా పెరిగితే
తీజ్ అంతా శుభంగా జరుగుతుందని నమ్మకం. మా గిరిజన తండాలు, మా ప్రాంతం, మా రాష్ట్రం, మా దేశం సుభిక్షంగా ఉండి పంటలు పండాలని, గోమాత సంరక్షణ కొరకు కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ మా గిరిజన యువకులు దేవతలకు, పూర్వీకులకు పూజలు నిర్వహిస్తారు. గిరిపుత్రుల ఆరాధ్య దైవం మేరమ్మ తల్లి. ఆమెను పచ్చని నారుతో పూజిస్తారు. బంజారుల సంస్కృతిలో మాతృదేవతలు 7. అందులో మేరమ్మ తల్లి అందరికంటే పెద్ద. ఆమె కృప ఉంటే తమ పాడి పంటలు పచ్చగా కలకల లాడుతున్నది ఆనందించి వస్తున్న విశ్వాసం. సకాలంలో आपण केलेवणु 10 आदमी केलेवणु 10 కార్యక్రమాలు आपण గల్లా ఎగరేషన్ తిరుగును జాతే రౌత అవనత్యం గురించి కేవను. రాజకీయాల పండుగ కాదు ఇది. ఇది సంస్కృతి సాంప్రదాయాలకు ప్రపంచానికి లంబాడి జాతి బంజారా బిడ్డ అంటే ఔన్నత్యం ఏదో తెలియజేయాలి. మనం వచ్చినవా మాట్లాడినా పోయినవా కాదు. ఇది భూమి మీద ఉన్నటువంటి విశిష్టత గురించి చెప్పాలి. ఇందాక హనుమానాగన్న చెప్తా ఉండే 9 రోజులు నిష్ఠతో ఉండి మా ఆడబిడ్డలు, మా బంజారా బిడ్డలు ఎక్కడైతే బతుకమ్మను పూలు పూలుగా పేరుస్తారో ఆ రకంగానే మేము కూడా గోధుమలను తీసుకొచ్చి రోజు దాంట్లోకి నీళ్లు పోసి ఆ రకంగా మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరు తన్నులతోటి 7 భవానీలను కొన సాతి భవానీ यारी मेरा माँ तोलदा हिंगली शीतला हनु आपण से यारीने धोकते 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 मार घर आचरेणु वापडी आचरेणु खेत आचरेणु मार गावडी आचरेणु मार घर आचरेणु मार बार आचरेणु करून धोकन करायचं कोण पंडग आज या कल्वा कुर्ती नडी बोटू ना कितेचा नडी बेटू ना कररचकोनी इदात्र आदमी सेना आपण बलालिनेचा ई लंबडवाडेर जातेर गोपतनम ఈ గోరేర్ జాతర గొప్పతనం. మా గోరేర్ జాతర గురించి కూర్చు బాబు. ఏ దేశమే ఏ ప్రపంచమే కత్తి చేరితో కూడా యుద్ధ వీరులు లంబాడి బిడ్డలు ఆ రోజు గజనీ గోరీలను తరిమిన చరిత్ర ఈ తీజ్ పండుగ యొక్క విశిష్టత. ఢిల్లీలో గులాము చేస్తున్నటువంటి నాయకులను తరిమి ఒక దగ్గరకు ఐక్యత తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ తీజ్ పండుగ చరిత్ర. 7 రోజులు నిష్ఠతో ఉండి ఆ దేవతలు ఇక్కడ ఈ రోజు మనం ఏ రకంగా మీటింగ్ పెట్టుకున్నామో ఇక్కడ పైన ఉన్న దేవతలు అందరూ కూడా 7 మాతలు కలుసుకొని ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు అక్కడ కూడా చూస్తా ఉన్నారు. ఏమని చూస్తున్నారు? అరే కల్వా గుర్తియా గోర్ భాయి आज कलवा गुर्तिया सेवालाल महाराज आशीष पोंदे कोण गोरेर बैठ बेटा सर रेन मार 30 कार रे छे 30 बोरान जा रे छे इदा मार गोर दात जान बननु आन चालू आपण गोर भैया भाई राजकीय में रहता सदु में रहता व्यापार में रहता भाई में रहता के में रहता मुना निकल करन आज साथी भवानी आपने आशीर्वाद दे रही सुनते थी मगांगे रद्द करतो आशा मासी जाति కాదు మా గౌరవ పెద్దలు శాసన సభ్యులకు తెలవాలి. సార్ మేము హాతీరాం బాబూజీ ఇక్కడ
అదేవిధంగా ఎమ్మెల్యే శాసనసభ్యులు ఎమ్మెల్యే తర్వాత మాజీ శాసనసభ్యులు జపాల్ యాదవ్ గారు, మరి కసిరెడ్డి నారాయణ గారు, మరి ఆనంద్ కుమార్ గారు, వేదికపై ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్య అతిథులుగా అన్న 2 నిమిషాలు ప్లీజ్, ఏమనుకోకండి అందరూ ప్లీజ్. శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు, స్థానిక మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ గారు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ గారు, భూపతి రెడ్డి గారు, పూజారి గారు, జితేందర్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరిమణులకు, గిరిజన అన్నదమ్ములకు, అక్కజనకు నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి ఈ పండుగ ఇదంతా కూడా మీరంతా ఎంతో ఉత్సాహంగా ఎంతో సంతోషంగా జరుపుకొని అందరినీ పిలవడానికి అభినందిస్తూ మీ అందరికి కూడా అన్ని వేళల మేము సహాయ సహకారం అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నాకు దయచేసి ఏమనుకోవద్దు, ఒంగూరులో బోనాలు ఉన్నాయి, 4 గంటల నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు, వస్తాను. నమస్తే. ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు గారికి, మాజీ శాసనసభ్యులు గారికి, అన్ని పెద్దల సార్లందరికీ మా టీస్ కమిటీ తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మన చిన్నారులు గత 9 రోజులుగా మొలకల పండుగ గురించి నిష్ఠతో పూజ చేసి ఈరోజు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దానికి గత కొన్ని రోజులుగా డైలీ నైట్ అందరూ నృత్యాలు, డ్యాన్సులు, పాటలు ఎంజాయ్ చేశారు. దాంతోపాటు ఉయ్యాల కార్యక్రమం అనేది చాలా ప్రత్యేకం ఈ తీజ్ పండుగలో. అది కూడా చాలా బ్రహ్మాండంగా ఫస్ట్ టైము జరపడమే చాలా చాలా అద్భుతంగా చేశారు. మన ఆర్గనైజేషన్ కమిటీ అందరికీ నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. 27 पाड़ा बुक्या 52 पाड़ा वत्या आणि गोर बहीण से राम राम. ఈరోజు આપણે గోర్ బహీన్ సేన్ ఎక్కే రోజు కల్వకుర్తి ప్రాంతమే తీజ్ పండుగ కజోడ్ సేన్ గుర్తింపు లావణు కరెక్ట్ రోజే వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి హనుమానాయకన ప్రత్యేకమైన హనుమానాయక బావ గారికి ఎక్కడ బావ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ఎందుకంటే బావగారు ఈ ప్రాంతంలో జేపీ నగర్ కౌన్సిలర్ కాబట్టి మనకు తీజ్ పండుగ అనేది జేపీ నగర్ లో ఘనంగా నిర్వహించాలనుకున్నాడు. అదేవిధంగా ఆడ అవసరం లేదు, కల్వకుర్తి ప్రాంతంలో అచ్చంపేటకు మించిన తీజ్ పండుగ చేయాలనే ఉద్దేశంతో మాకందరికి 4 సార్లు 5 సార్లు ఫోన్ చేసి అందరికి రావాలనే ఉద్దేశంతో చేసినందుకు ప్రత్యేకమైన మా బావగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ गोर भाई से एकच केलछु तीज कदोड एकच आपने ने बोनाल कदो तीज कदो बोनाल आपण गाम में बोनाल कर रे जोड धनन का करे तीज कसन नहीं करूंगा जान केतानी हनुमा बाबा आपने काय किलो कदो तीजन गुर्तिंचु करना आण कल्वकुर्ति प्रांत में एम्प्लॉय से 30 से 300 आदमी से प्रति आदमी दीदी आ तो 400 आदमी आज को जोड़ संकल्प बेंदी मुणांगला जरासु प्रत्येक धन्यवाद आज आण कल्वकुर्ति प्रांत में गोर भाई ने गुर्त भी बुलावणु कतो और काय को मुणांग दावणु कतो आपण ये प्रांत में कत्रा को इनका बड़ी था నేను ఒకటే కోరుకుంటున్నా సార్. ఇప్పుడు ఇంతకు ముందు ఈ గిరిజన భవన్కి 5 లక్షల రూపాయలు ప్రకటించారు. మళ్ళా ఒక 5 లక్షల రూపాయలు ప్రకటిస్తే గిరిజన భవనం కంప్లీట్ అవుతుంది. 10 లక్షలు 10 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఖచ్చితంగా ఇక 10 లక్షలతో కంప్లీట్ అవుతుంది. కాబట్టి గిరిజన భవనం కంప్లీట్ అయితే వచ్చే తీజ్ వరకు ఈ గిరిజన భవనం బ్రహ్మాండంగా మేము నడుపుకొని ఈ ప్రాంతంలో గిరిజనులకు కట్టుబడి ఉండాలని చెప్పేసి ఈ ప్రాంతంలో చాలా మంది గిరిజనులు వెనుకబడి ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఈ ప్రాంతంలో గిరిజనులకు మా లంబాడి సోదరులకు తండాలో రోడ్లు లేవు, కనీసం సౌకర్యాలు లేవు. ఇప్పుడైనా మన గవర్నమెంట్ లో ఖచ్చితంగా రోడ్లు ఈ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రత్యేకమైన ధన్యవాదాలు
కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ బాబు గారు. టైం లేదు. మాజీ శాసనసభ్యులు పెద్దలు జయపాల్ యాదవ్ గారు, అదేవిధంగా ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు రాంబాల్ నాయక్ గారు, అదేవిధంగా జడ్పీ వైస్ చైర్మన్ జడ్పీ వైస్ చైర్మన్ సోదరుడు బాలాసింగ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ రోజు తీస్ కార్యక్రమానికి హాజరైన కల్వకుర్తి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజన సోదరి మనందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, గత 9 రోజులుగా పోయిన ఆదివారం నాడు కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని జేపీ నగర్ లోపల పెద్ద ఎత్తున తీజ్ ఉత్సవాన్ని నిర్వహించాలని ఆలోచన చేసినప్పుడు, పోయిన సంవత్సరము సత్యవతి రాథోడ్ను పిలిపించి అక్కడ ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ఆ తర్వాత హనుమాన్ నాయక్ కానీ మా కమిటీ అందరూ కూర్చొని జేపీ నగర్ లో కాదు, కల్వకుర్తి లోపల ఉన్న ఉద్యోగస్తులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకునే విధంగా చేయాలి. వీళ్ళందరినీ కూడా ఈ 3 తండాల నుండి ఈ మండలం లోపల అన్ని తండాల ప్రజలను తరలించి కల్వకుర్తి లోపల ఉద్యోగస్తుల సహకారంతో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి ఈ కార్యక్రమానికి మన గిరిజన శాఖ మంత్రి సీతక్క గాంధీ కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ ఆమె కేరళలోని వాయనాడుకు అనుకోకుండా కార్యక్రమం అక్కడ పోవడం వల్ల ఆమె కార్యక్రమానికి రాలేకపోయింది. అయితే తీజ్ ఉత్సవాలు అనేటివి మన సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీక. ఇది 9 రోజులుగా పెళ్లిగాని ఆడపిల్లలు నిష్ఠతోటి సాంప్రదాయంగా, ఎందుకంటే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, వాళ్ళకు మంచి బట్టలు రావాలి, ఈ ప్రాంతం పాడి పంటలతోటి ఉండాలని ఒక ఆలోచన. ఏమిటంటే గిరిజన జాతికి ఒక పేరుంది. గిరిజన జాతి అనేది నిజాయితీ గల జాతి, నమ్మకమైన జాతి. ఒక్కసారి ఒక నాయకుడిని కానీ ఒక వ్యవస్థను నమ్మితే ఆ నాయకుని పట్ల నిజాయితీతో పనిచేసే జాతి ఈ గిరిజన జాతి. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క జాతిలో పుట్టినందుకు మనందరం గర్వించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మొన్న సేవాలాల్ జయంతికి వచ్చినప్పుడు సేవాలాల్ జయంతికి వచ్చినప్పుడు శాసనసభ్యులు గారిని ఇక్కడున్న కమిటీ సభ్యులు కోరడం జరిగింది. అన్న ఈ ఎస్టీ కమ్యూనిటీ అసంపూర్తిగా ఉన్నది, దీనికి ఒక 20 లక్షలు కావాలి, ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కేటాయించాలన్నప్పుడు అప్పుడు శాసనసభ్యులు పెద్దలు నారాయణ రెడ్డి గారు చెప్పిన రోజు 20 లక్షలు కాదు, 30 లక్షలు కాదు, నా సొంత నిధులతో ఇచ్చి ఖచ్చితంగా వచ్చే సేవాలాల్ జయంతి వేడుకలు పూర్తి స్థాయిలో నిర్మాణం కావించబడ్డ ఎస్టీ కమ్యూనిటీలో జరపాలని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగానే ఎమ్మెల్యే నారాయణ రెడ్డి సార్ గారి సొంత నిధులతోటి కౌన్సిలర్లు గోరెడ్డి శ్రీనివాస్ గారు, చిన్నరామరెడ్డి గారు వేదిక మీదకి రావాలి. గోరెడ్డి శ్రీనివాస్ గారు, చిన్నరామరెడ్డి గారు వేదిక సార్ కల్వకుర్తి సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్దలు నాగార్జున గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుచున్నాం. కాబట్టి వెంబడే శాసనసభ్యులు గారు స్పందించి, ఎందుకంటే 20 లక్షలు 15 లక్షలు ఇస్తానా 5 లక్షలకు దాటితే టెండర్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి టెండర్ లేకుండా మన గిరిజన సోదరులే ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేయాలన్న ఆలోచనతోటి మొదటి విడతగా 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. 5 లక్షలు కూడా ప్రొసీడింగ్ వచ్చింది. ఈ రోజు నేను భీమ్లో చెప్పిన ఈ రోజు పని ప్రారంభం చేయాలి. మొన్న ఏఈ గారి దొరికొచ్చి ఈ పనిని కూడా చూపించడం జరిగింది. ఈ రోజు శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఈ రోజు ఆ కార్యక్రమం అంటే ఈ కన్స్ట్రక్షన్ అనే కార్యక్రమం కూడా ఈ సమావేశం తర్వాత ఈ రోజు టెంకాయ కొట్టి ఆ కన్స్ట్రక్షన్ ప్రారంభం చేయడం జరుగుతుంది. కాబట్టి వచ్చే సేవాలాల్ జయంతి ఎందుకంటే చాలా రోజుల తర్వాత చూస్తున్నా, నాకు ఈ లంబాడి సోదరులతోటి నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మేమంతా అన్నదమ్ములా ఉంటాం. కాబట్టి దయచేసి లంబాడి సోదరులందరూ వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా నిర్వహించుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై సత్యవతి రాథోడ్ గారిని పిలిచి మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరి మధ్య ఉన్నటువంటి ఐక్యతను ఘనంగా చాటి చెప్పడం జరిగింది. ఈసారి కూడా బ్రహ్మాండంగా ఈ తీజ్ ఉత్సవాలను చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములాగా సొంత కుటుంబ సభ్యులాగా మేమందరం కలిసిమెలిసి ఉంటాం. ఇక ముందు కూడా ఇక్కడ మీ భవనానికి కానీ మిగతా ఏ విషయానికి కానీ మీ అందరికి మేమందరం తోడుగా ఉంటామని చెప్పేసి మాట ఇస్తూ మరొకసారి మీ అందరికి కూడా తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు కల్వకుర్తి పట్టణంలో సోదరుడు మైపాల్ నాయక్ నాయకత్వంలో అధ్యక్షతన తీజ్ పండుగ ఉత్సవాలను కానీ విని ఎరగని రీతిలో
ఎంతో గొప్పగా ఘనంగా నిర్వహించినందుకు మీకందరికీ అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యుడు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు సోదరుడు రాంబాల్ నాయక్ గారు, అదేవిధంగా పెద్దలు భోజ మహారాజ్ గారు, దేవిలాల్ గారు, హనుమాన్ నాయక్ గారు, ఆనంద్ కుమార్ గారు, బాలా సింగ్ గారు, రమేష్ నాయక్, కరేట రాజు, అదే గిరి నాయక్ గారు, డాక్టర్ శివరాం గారు, ఇంకా వేదికపై ఉన్నటువంటి మిత్రులందరికీ, కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మీకు అందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కల్వకుర్తి డివిజన్ స్థాయిలో ఈరోజు కల్వకుర్తి కావచ్చు, బెల్దండ కావచ్చు, ఊరుకొండ కావచ్చు, చారగొండ, ఒంగూరు ఈ ప్రాంతాల నుంచి ఈ పండుగ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకొని మన నాయకులు, మన కార్యకర్తలు, మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అన్ని ఈరోజు డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి వారు ఎంతో ప్రెస్టేజ్ గా సవాల్గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని నేను అనుకుంటా తెలంగాణ రాష్ట్రంలో ఇంత గొప్పగా చేసేటువంటి కార్యక్రమం కల్వకుర్తి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను సమయం లేదు కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. రాంబాల్ నాయక్ గారు చెప్పినట్టుగా రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో మన గిరిజన భాషను చేర్చి దాని పార్లమెంట్ లో ఆమోదించి మనకు అందించాలని ఈ వేదిక ద్వారా నేను కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు ఇక్కడ గిరిజన భవన్ కొరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా దీనికి సుమారు మా పీవుల నాయక్ ఇక్కడ ఉన్నాడు, హనుమ నాయక్ ఇక్కడ ఉన్నాడు, చంద్రు నాయక్ ఉన్నాడు, రమేష్, అదేవిధంగా దేవిలాల్ ఉన్నాడు, చాలా మంది సర్దార్ నాయక్ వీళ్ళందరూ ఉన్నారు. సుమారు ఒక 25 లక్షల రూపాయలు ఇచ్చినాం. 25 లక్షల రూపాయలతో కంప్లీట్ కాలేదు. నేను ఈ రోజు మీ అందరి తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆమనగల్లో మన రోడ్డుకు, కల్వకుర్తి రోడ్డుకు 1 ఎకరా 20 గుంటల భూమి ఇచ్చి సుమారు 10 కోట్ల విలువ చేసేటువంటి భూమి గిరిజన భవన్ కొరకు, సేవలాల్ భవన్ కొరకు 2 కోట్ల రూపాయలు నేను కేటాయించిన బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది తాలూకా హెడ్ క్వార్టర్ కాబట్టి, కల్వకుర్తి అనేది గుండెకాయ కాబట్టి ఇక్కడ గిరిజన సంఖ్య ఎక్కువ ఉన్నది. మొత్తం పాత పాలమూరు జిల్లాలో 212 తాండాలుంటే ఒక కల్వకుర్తి నియోజకవర్గంలో 212 గిరిజన తాండాలు ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుగురించే ఈ కల్వకుర్తి కేంద్రంలో తప్పకుండా గిరిజన భవనాన్ని 2 కోట్ల రూపాయలతో మంజూరు చేసి ఓ 2 ఎకరాల భూమిని కేటాయిస్తే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం తీర్చు పండుగ కానీ, సేవల పండుగ కానీ మన సమావేశాలు నిర్వహించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి పండుగ సందర్భంగా మీకు అందరికి సమయం లేదు కాబట్టి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ మీకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి మీకున్నటువంటి సమస్యలు తప్పకుండా జరగాలి. आज है ना ये कल्वकुर्ती मंडल जिल्हा में अपने सभा ने आमेले जो नान मोर्चे से सरपंच ने माजी एमएलए ने माजी एमएलए ने सरपंच ने 13, 14, 27 पाड़ा भुक्या 52 पाड़ा वरत्या 12 गोज चवड़ चौगो चवड़ गोज पमार सेने मार गोर बताऊं सेना राम राम क्या तो हुआ मैं आज ने अत्रा आचा उत्साह जरगरोचा मारी बहने उन्हें मारे भाई उन्हें मारे काकी दादी मामी मामा उन्हें सेने में नंबर विनंती थी हाथ जोड़ताड़ी से राम राम के तो हुओ कसेन के तो आज गोर कत्ता छके ताड़ी देखड़ो कर के तो एक जगह पर कोनी एक दसम सोयन वाला तो 10वीं आए नहीं पर आज आता है सोयन वाला में ले 1000 आमेल में ले से अपन गोर
मारी आड़ी उन्हें कोई हुब्री कर देता नहीं बकराला ने तो धड़धड़ी देला से असमारो संप्रदाय से जेरगालिया संप्रदाय में ने मारे कल्चर ने मैं कतरा खरो रिकॉर्ड आज ने सेवा भया रोज के ताड़ी ने जाजे गोर द करे तो गोर को तो देखो गोर माटी रे एकद्री जो पार्टी सेवा भया गति मांगली जो पार्टी तबे ने ताड़न पार्टी घर दे में लिए सेवा भया मेरे माँ क्या ताड़ी को तो क्या सुनारो रंग लाई क्या को तो आज बार सेवा भया के सुनारो रंग लिया है तो तुम्हारे जाति ने जेल खाले तुम एक रेडो एक वातन रेडो एक जातन रेडो तुम सेबी रेताड़ी को सेवा भया गोर छो तुम क्या ती डरो मत के कुड़ी पेना को तो सोजा वाला खोजे वाला था और डरे वाला मरे वाला था किसका डरने का नहीं और कुड़ी ये करार चाहिए हानु के ताड़ी सेवा भया को तो आज अपनी संप्रदाय ये गड़न पर प्रेमी चवल आज ये झाड़न प्रेमी चवल आज अत्रा सुंदर का करताड़ी ये कलवा कुर्ती रे ये कांसे शर्माई भगवान मेरे माँ आज अपने माताड़ी फरी तो साथी भेले आताड़ी सेवा भाया भी अवतार लेताड़ी अपने आशीर्वाद दे रामेल मेलो से जरघाली तमेने वेळा चेरी जरघाले तमेने शेर आचो रेडो वर्षेन वर्ष तमेने कसोन रेडो के ताड़ी मसेन राम राम के तो जय शिवालाल థ్యాంక్ యూ భయ్యా హలో ఈ కార్యక్రమానికి కమిటీ వేసుకొని కమిటీ సభ్యులు పెద్దలు కౌన్సిలర్ హనుమాన్ నాయక్ గారు నిరంజన్ నాయక్ గారు చందు నాయక్ గారు ఇంకా చాలా మంది మిత్రులు ఈ కమిటీలో ఉండి బ్రహ్మాండంగా సక్సెస్ చేస్తున్నటువంటి మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు మాజీ గౌరవ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు అదేవిధంగా పెద్దలు పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్ద ఎత్తున సేవలాల్ మహారాజ్ యొక్క జయంతి రోజు మరి ప్రభుత్వమే కొంత ఖర్చులు బ్రహ్మాండంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వం ద్వారా జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఈ మొలకల పండుగ మరి ఎవరైతే ఆడపిల్లలు ఆడపడుచులు పెళ్లిళ్ళు కావాలి అని చెప్పేసి పెద్దలందరూ నిర్ణయం ప్రకారం ఈ 9 రోజులు చేసే పండుగకు ఈ రోజు నేను ఇక్కడ వస్తున్నప్పుడు కల్వకుర్తి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటుంటే కార్లో ఉండి మిత్రులు చెప్తా ఉన్నారు మరి వాళ్ళే ఒక్కొక్క కుటుంబం నుంచి డబ్బులు వేసుకొని కలెక్షన్ చేసి పెద్ద ఎత్తున మరి ఈరోజు పండుగలాగా జరుపుకుంటున్నటువంటి ఈ మొలకల పండుగకు విచ్చేసినట్టు ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఏమైంది మైక్ బాగుండే మొదలు వాస్తవము. ఇప్పుడు అందరూ ర్యాలీగా వెళ్ళాలి, అందరూ మాట్లాడిన తర్వాత ఇస్తా ఉన్నారు. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మిత్రులందరూ చెప్పినారు. రాజు నాయక్ కూడా చెప్పినారు. రాజు నాయక్ దీని మీదనే రీసెర్చ్ చేసి పిహెచ్డి కూడా తీసుకున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. చాలా గొప్ప విషయం. మరి నా వంతుగా రాజకీయం మాట్లాడొద్దన్నారు, కానీ రాజకీయం మాట్లాడేటట్టుగా చేసిపోతా ఉన్నారు. ఇక్కడ తప్పనిసరిగా తండాలన్నీ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, ఒక నెల రోజులు కూడా లేదు, 15 రోజుల కింద వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పక్క ఊరు మరి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బహిరంగ సభ పెట్టినప్పుడు అందులో మీకు చెప్పినారు ప్రతి ఒక్క తండకు బీటీ రోడ్డు వేపిస్తామని చెప్పినారు. దయచేసి గిరిజన సోదరులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ ఓట్లు వేసేసి 5 సంవత్సరాల కోసానికి నన్ను గెలిపించినారు. ఇది నేను గుర్తు చేస్తూ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పి ఉన్నారో ఆ రోజు దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క తండా కూడా బీటీ రోడ్డు వేపించే బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక నేను చెప్తా ఉంటుంటే ఇప్పుడు పెద్దలు నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే 25 లక్షలు ఇచ్చినామని చెప్పినారు, చాలా సంతోషం. కానీ 25 లక్షలు ఎక్కడ పోయినాయో మరి అర్థమైతలేదు. నేను కూడా 5 లక్షలు ఇచ్చిన, అవి ఎక్కడ పోయినాయో తెలియదు. మళ్ళీ 25 లక్షలు, మళ్ళీ 25 లక్షలు ఉండే ఏం కాదు, పర్లేదు. మళ్ళీ కూడా ఈ బిల్డింగ్ కు
చందునాథ్ ఈ బిల్డింగ్ కట్టడానికి బ్రహ్మాండంగా కట్టడానికి ఎంత ఖర్చు అయినా కూడా ఎంత ఖర్చు అవుతుందో ఆ మొత్తం ఖర్చు ప్రభుత్వం ద్వారా కట్టిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఇది ఒకటే కాదు, ఇక్కడ కల్వకుర్తి ప్రాంతంలో ఈ గిరిజనుల జనాభా చాలా ఎక్కువగా ఉంది. అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ప్రభుత్వం ద్వారా ఏ స్కీమ్ వచ్చినా మరి తప్పనిసరిగా ఈ గిరిజనులకు ఈ మిత్రులకు చెందే విధంగా ఇక్కడి వరకు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. వాస్తవానికి చాలా అంటే మంచి సాంప్రదాయంతో ఏ మాట ఇస్తారో ఆ మాటకు కట్టుబడి ఉండేటువంటి గిరిజనుల సోదరులు సోదరిమణులు నిజంగా వారికి ఎంత చేసినా కూడా ఈ కల్వకుర్తిలో తక్కువగా అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. చేయాల్సిన బాధ్యత ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా కూడా ఖచ్చితంగా గిరిజనులను ఇంకా బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఇక్కడ ఉన్నట్లయితే చాలా మంది పెద్దలకు చాలా ఉద్యోగాలు గవర్నమెంట్ ద్వారా పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినాయి. అయినా నేను ఇప్పటికి తండాలలో తిరుగుతున్నప్పుడు తెలుస్తా ఉంది చాలా మంది ఇంకా వెనుకబడి ఉన్నారు. నా రిక్వెస్ట్ ఈ సోదరులకు సోదరిమణులకు అందరికీ కూడా తప్పనిసరిగా మీ పిల్లల్ని చదివించాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీకు మొక్కి చెప్తా ఉన్నా, మన కుటుంబాలు గిరిజన కుటుంబాలు బాగుపడాలంటే పూర్తి స్థాయిలో చదువుకోవాలి. మన పిల్లలు చదువుకుంటేనే ఈ కుటుంబాలు బాగుపడతాయి. ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం వస్తుందా 5 ఏళ్లకు ఒకసారి దేయి అని అనుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే మన కుటుంబాలలో పూర్తిగా ఇంకా మన పిల్లలు చదువుకోలేకపోవడం నుంచి. అందుకే నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇబ్బందులు ఉండవచ్చు, పొలాల దగ్గరికి పంపించేది కానీ ఇంకేమైనా పనులు బిజినెస్ లో పెట్టుకోవడానికైనా నేను మీకు అందరికీ చెప్తున్నాను. 20 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాలు వచ్చేంత వరకు తల్లిదండ్రుల స్తోమతను బట్టి ప్రభుత్వాలు కూడా పూర్తిగా ఆదరిస్తా ఉన్నాయి, విద్యను నేర్పించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాయి. మీకు అన్ని విధాలుగా శాయశక్తుల ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పనిచేస్తా ఉంది. నేను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ పిల్లలను చదివించుకోవడానికి తల్లిదండ్రులు కావచ్చు, తాత అమ్మమ్మ నాయనమ్మ కావచ్చు, పూర్తిగా మన పిల్లలను చదువుకునే విధంగా ఇక్కడ రాజు నాయక్ చదువుకున్నాడు, PhD చేసినాడు, శివరామ్ గారు డాక్టర్ అయినారు, ఇక్కడ ఒక బ్యాంక్ ఆఫీసర్ ఉన్నారు. ఈ విధంగా కావాలంటే వాళ్ళ కుటుంబాలు చూడండి, వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకున్నారు. ఎందుకు కట్టుకున్నారు అంటే ఆర్థికంగా వాళ్ళు వెతికినారు. ఎవరిని కూడా దేయి అని అడుకునేటువంటి పరిస్థితుల్లో వారు లేరు. దానికి కారణం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బ్రహ్మాండంగా వాళ్ళు సంపాదిస్తున్నారు, ఇంకొకరికి ఉపయోగపడుతున్నారు. నేను కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ముళ్లకు గిరిజన కుటుంబాలకు నా విజ్ఞప్తి, మళ్ళీ ఒకసారి మనం ఎవరిని అడగొద్దు అంటే మనమే మరి ముందు ఉండి ఆర్థికంగా ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అంటే మన పిల్లలు చదువుకోవాలి, దానికి ప్రభుత్వం సహకరిస్తుంది, ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటుంది. మీరు కూడా బాధ్యతతో వెళ్ళమని చెప్పేసి మీకు తెలియజేస్తూ మళ్ళొకసారి ఈ 9 రోజులు జరిగినటువంటి పండుగ ఆడపడుచులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఇప్పుడు माहबूबनगर चौरस्ता से यू टर्न करन अतान मुगिपु करनागा सेम स्टैंडर्ड गुट्टू गिट्टू सेट हल्लेडो एक गुट्टू की बैलेंस रेट चाहिए गाड़ी भाई काकी से गुट्टू ले लो लाइन के लाइन एक गुट्टू भी वो रेट चाहिए. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్, మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్.